సంసారము అనేటువంటి ఈ యొక్క విష వృక్షము అని చెప్పారు. సంసారం అంతా కూడా, సంసారాన్ని అంతటిని కూడా ఒక విష వృక్షము అని మనం భావిస్తే, ఆ విష వృక్షానికి రెండు అమృతమైనటువంటి ఫలాలు ఉన్నాయంట. ఆ రెండు అమృత ఫలాలు, ఒకటి చక్కటి ఆధ్యాత్మిక సాహిత్యం అని చెప్పారు. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, కావ్యాలు, ఇదొక ఫలము అని చెప్పారు. ఇక వేరొక ఫలం ఏమిటి అంటే, సంస్కారవంతుడైనటువంటి సజ్జనుడైనటువంటి భగవత్తత్వము తెలుసుకున్నటువంటి సత్పురుషుని సాంగత్యము అని చెప్పారు. ఇవి రెండే ఈ యొక్క సంసారంలో మనిషికి అమృతాన్ని అందిస్తాయి. ఇవి కాకుండా మనిషి ఇంకా వేటిని పట్టుకున్నా కానీ వాని జీవితం అంతా కూడా దుఃఖమే అని చెప్పారు. కాబట్టి మనిషి, అద్వైతవాదులు ఏమంటారంటే మనిషి భగవంతుని యొక్క అంశ అంటారు. కాబట్టి భగవంతుని యొక్క అంశ భగవంతుని దగ్గరికే పోవాలని అనుకుంటూ ఉంటున్నారు ఎప్పటికీ కూడా. ఎప్పటి వరకైతే వీడు భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అని అనుకోడో, వెళ్ళడో, అప్పటి వరకు వీడు దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. రసో వై సహా అని చెప్పారు. అందుకే భగవంతుడు రసస్వరూపుడు, భగవంతుడు అని చెప్పారు. ఆనంద స్వరూపుడు. అందుకే జీవులందరూ కూడా ఆనందాన్ని వెతుకుతూ ఉంటారు, ప్రతి ఒక్కరు. కానీ అజ్ఞానం వల్ల రకరకాల పనుల్లో ఆనందాన్ని వెలుపుతూ ఉంటారు. జూదగాడు ఆ యొక్క ప్యాకాట ఆడడంలో ఆనందం వెతుకుతూ ఉంటాడు. జూదగాని వెళ్ళి, మీరు ఏమిరా ఇట్లా ఆడుతున్నావు ఎందుకంటే, అందులో ఉన్న మజా నీకేం తెలుసు, ఆ మజా నీకు ఆడితే తెలుస్తుంది అని చెప్తా. తాగేవాడిని అడిగితే, తాగి చూడు, నువ్వు తాగితే ఎంత మజా ఉంటుందో మీకేం తెలుసు స్వామి, మీకేం తెలుసు స్వామి తాగడంలో ఉన్న మజా, తాగండి మీరు, తాగితే తెలుస్తుంది ఆ మజా ఏంటో. ఎందుకండి మాంసం తింటున్నారు, మాంసాహారం తినకండి పాపం జీవులు. చికెన్లో ఉన్న మజా ఎక్కడుంది స్వామి, మటన్లో ఉన్న మజా ఎక్కడుంది? అల్లం వెల్లుల్లి వేసి బాగా కూరి అందులో పెట్టి, అల్లం వెంటనే గ్రిల్లో పెట్టి చేసి తర్వాత తింటే, ఒక్కొక్క బయట తింటుంటే అసలు అది చెప్పలేని ఆనందం, అది తింటేనే తెలుస్తుంది. ఇట్లా అజ్ఞానంతో, శాస్త్రం తెలియకుండా రకరకాల అనవసరమైనటువంటి విషయాల్లో ఆనందం వెతుకుతూ ఉంటారు. నేను కాలేజ్ చేసినప్పుడు ఏమైనా ఎప్పుడు చూసినా కానీ అమ్మాయిలు ఎండ పట్టుకుంటాం, ఎందుకు, ఏమవసరం అంటే, అందులో ఉన్న మజా నీకేం తెలుసు. నాతో అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళు ఎంబడి పడుతూ ఉంటే మజానే వేరు అనేవాళ్ళు. కాబట్టి కాముకునికి స్త్రీలలో మజా ఉంటుంది, లోభికి డబ్బును పైసా జమ చేసి తీసుకొచ్చి బ్యాంకులో పెడితే వానికి మజా ఉంటుంది. ఇక మోహం ఉన్న వ్యక్తికి పిల్లలు, సంతానానికి ఇవ్వడంలో మజా ఉంటుంది. ఇట్లా మనుషులు వారి వారి స్థాయిలను బట్టి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆడవాళ్ళకు చీరలు, నగలు, ఇల్లు ఇలాంటివి ఉంటే వాళ్ళకు ఆనందంగా ఉంటారు. అంటే ఈ సాంసారికమైనటువంటి వస్తువులన్నీ కూడా మనిషికి అంతిమంగా దుఃఖాన్ని ఇస్తాయి. మనిషి అంతిమంగా పొందవలసినటువంటిది పరమానందాన్ని, పరమతత్వాన్ని, భగవతత్వాన్ని మాత్రమే మనిషి పొందాలి అని చెప్పారు. మహాభారతంలో ఆ యొక్క పాండవులు అజ్ఞాతవాసం చేస్తూ ఉంటారు. అజ్ఞాతవాసం చేస్తూ ఉంటే ఎండాకాలం వస్తుంది. నీళ్లు తాగుదామని చెప్పి ఆ యొక్క సరస్సు దగ్గరికి వెళ్తారు. ధర్మరాజు మొట్టమొదటగా ఏమంటాడంటే, చాలా దాహం వేస్తుంది, దగ్గరలో సరస్సు ఏమైనా ఉందో వెతకండి అని చెప్పి చెప్తాడు. మొట్టమొదటగా ఆ
ఆ యొక్క తమ్ములు ఒకరికొకరు వెళ్తూ ఉంటారు. భీముడు, మళ్ళీ అర్జునుడు, వీళ్ళంతా కూడా ఒకరికొకరు వెళ్తుంటారు. వెళ్ళిన వాళ్ళ ఎవరు కూడా మళ్ళీ తిరిగి రారు. వాడు పోయాడని వీడు పోతాడు, వీడు పోయాడు వాడు పోతాడు. నలుగురికి నలుగురు పోయి అక్కడే ఉంటారు, ఎవరు రారు. ఎందుకు అంటే ఆ యొక్క సరస్సు యక్షుని ఆధీనంలో ఉంటుంది. యక్షుడు ఏమంటాడంటే, ఈ యొక్క సరస్సులోని నీటిని నువ్వు తాగాలి అనుకుంటే నా ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఆ వాటికి జవాబులు చెప్పినప్పుడే ఈ యొక్క సరస్సులోని నీళ్లు తాగడానికి నువ్వు అర్హుడి వెళ్తావు అని చెప్తారు. నలుగురు తమ్ములు కూడా ఆ యొక్క యక్షుని ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోతారు. నువ్వేంటి, నేను క్షత్రియుని అని చెప్పి తాగడానికి అందులో దిగుతారు. నలుగురిని కూడా మూర్ఛితులను చేసేస్తాడు ఆ యక్షుడు. నలుగురు అక్కడే పడిపోతారు. అరే, నలుగురు నీళ్ళ కోసం పోయారు, రాలేదు, ఏమైందని చెప్పి అప్పుడు ధర్మరాజు వెళ్తాడు. అప్పుడు యక్షుడు రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ధర్మరాజు సమాధానం చెప్తాడు. ఆ యొక్క ప్రశ్నలన్నీ కూడా యక్ష ప్రశ్నలు అని చెప్తారు. వాడికి సమాధానం చెప్తూ ఉంటారు. అట్లా ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఈ భూమి మీద ఎవడు సుఖంగా ఉంటాడు, ఎవడు సుఖంగా ఉన్నట్టు అని చెప్పి ఒక ప్రశ్న అడుగుతారు. అప్పుడు ఆ యొక్క ధర్మరాజు సమాధానం చెప్తాడు. నిత్యం అరోగితాచ ప్రియాచ భార్య ప్రియవాది నీచ వశస్య పుత్ర అని చెప్తారు. అర్థకారీచ విద్య అని చెప్తారు. అంటే మొట్టమొదటికి ఇంకోటి ఏదో, ప్రతిరోజు అంటే నిత్యం ఎప్పుడు ధనం వస్తూ ఉండాలంట. సుఖంగా ఒక వ్యక్తి ఉండాలంటే నిత్యం మనకి ధనం వస్తూ ఉండాలి. వాడు నిరంతరము ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు వానికి రోగం ఉండకూడదు అని చెప్పారు. ప్రియాచ భార్య ప్రియవాది నీచ అంటే ప్రేమగా చూసుకునేటువంటి భార్య ఉండాలి. ప్రియవాది నీచ, మళ్ళీ భార్య ఎలా ఉండాలంటే ప్రేమగా మాట్లాడేది అయి ఉండాలంట. పుత్రుడు వశములో ఉండాలి. చదువుకున్నటువంటి విద్య డబ్బును సంపాదించి పెట్టే విధంగా ఉండాలి. ఈ 6 కనుక ఏ వ్యక్తి దగ్గరనైతే ఉంటాయో ఇక వానికి ఈ భూమి మీద అంతటా ఎల్లప్పుడూ కూడా సుఖమే, అంతటా సుఖమే, ఎల్లప్పుడూ సుఖమే, ఆనందంగా ఉండొచ్చు, ఇంతకంటే ఆనందం ఏమీ లేదు అని చెప్పి చెప్తారు. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఎవరికి లేకుండా పోయాయి. ఆనందానికి కావలసింది ఆరోగ్యము అని చెప్తున్నారు. మనిషికి ఆరోగ్యం, ధర్మార్థ కామమోక్షానం ఆరోగ్యం మూలముత్తమం అని చెప్పారు. ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, అంతిమంగా మోక్షాన్ని సాధించడానికి మూలము ఈ యొక్క ఆరోగ్యము అని చెప్పారు. ఎప్పుడైతే ఈ యొక్క ఆరోగ్యము నాశనం అవుతుందో వాడు ఈ భూమి మీద సుఖాలను పొందలేడు. కాబట్టి నిరంతరము ఈ యొక్క ఈ శరీరం ఉన్నంత వరకే ఈ యొక్క సంసారంతో మనకు సంబంధం ఉంటుంది. ఎప్పటి వరకైతే శరీరం లేకుండా పోతుందో అప్పుడు ఈ సంసారంతో మన యొక్క సంబంధం అనేటువంటిది తెగిపోతుంది. అందుకే శాస్త్రాల్లో శరీరానికి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాధాన్యాన్ని మనకు ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ఇచ్చారు. అందుకే శరీరం కోసమే ఆయుర్వేదాన్ని రచించి పెట్టారు అక్కడ. ఈరోజు ఆ శరీరంలోనే మనం బ్రహ్మ ప్రాప్తిని ఆ శరీరంలోనే పొందాలి, సుఖమైన శరీరంలోనే పొందాలి, దుఃఖమైన శరీరంలోనే పొందాలి. అందుకే సుఖస్య మూలం ధర్మము. ఎప్పటి వరకైతే నువ్వు ధర్మాన్ని ఆచరిస్తావో, ధార్మికమైనటువంటి జీవనాన్ని గడుపుతావో అప్పుడే నువ్వు సుఖంగా ఉంటావు. అప్పటి వరకే సుఖంగా ఉంటావు. ధర్మాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో ఆ క్షణం నుంచే
నీ యొక్క శరీరంలో దుఃఖం అనేది మొదలవుతుంది. అందుకే శరీరాన్ని వ్యాధి మందిరం అని కూడా చెప్పారు. సుఖాలకు మందిరం కూడా ఇదే, వ్యాధులకు మందిరం కూడా ఇదే. నీ శరీరంలో వచ్చేటువంటి రుగ్మతలకు కారణం ఏమిటి అంటే రాగము, ద్వేషము, ఈర్ష, అసూయ, కామము, క్రోధము. వ్యాధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చాలా మంది అంటారు. జెనెటికల్ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ అని రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఆయుర్వేదం ఖచ్చితంగా నిశ్చితంగా చెప్పేస్తుంది, ఇతరులను చూసి ఎవడైతే ఓర్చుకోలేడో వానికి కుష్టు వ్యాధి వస్తుందంట. ఇతరులను చూసి ఎవడైతే అసహించుకుంటాడో, ఇతరులను చూసి ఎవడైతే ఈర్ష్యపడతాడో, ఇతరుల పట్ల ఎవడైతే ద్వేషాన్ని కలిగి ఉంటాడో, చర్మ వ్యాధులు, ఈ వ్యాధులు, ఎక్కువగా ఆశిస్తే వానికి వాత వ్యాధులు వస్తాయంట. అతిగా ఆశపడతాడు. అట్లా రకరకాల వ్యాధులు, రకరకాలైనటువంటి రోగాలన్నీ కూడా ఈ యొక్క మానసిక స్థితిని బట్టే మనకి చాలా రోగాలు వస్తున్నాయి. మనస్సు అనేటువంటి మూలాన్ని పట్టుకోవడానికి ఎవరు ఆలోచించట్లేదు. అందుకే మన సంసారంలో ఎట్లా ఉండాలి అంటే లౌకికంగా అన్ని పనులు చేస్తున్నట్టే ఉండాలి, కానీ మానసికంగా వాటితో అంటకూడదు అని చెప్పారు. ఎవడైతే దీన్ని అభ్యాసం చేస్తాడో వాడు ఈ యొక్క సంసారంలో ఎప్పుడు కూడా రోగిష్టి కాడాడు. కానీ లౌకికమైనటువంటి విషయాలు, నకారాత్మకమైనటువంటి విషయాలన్నీ కూడా మనం తీసుకొచ్చి మన లోపల పెట్టుకుంటూ ఉంటాం నిరంతరం. అందుకే నకారాత్మకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా వదిలిపెట్టండి అని చెప్పాడు. బుధుడు భిక్ష పడుకుంటూ ఉంటాడు, భిక్షాటనకు వెళ్తాడు. అయితే ఒక అమ్మగారి దగ్గరికి వెళ్తాడు. ఆమెకు కోపం ఎక్కువ, ఎప్పుడు చూసినా భిక్షకు వస్తూ ఉంటారు, వీడిని ఈరోజు నానా మాటలని పంపిస్తాను, మళ్ళీ ఎప్పుడు వీడు భిక్షకు రాడు అని చెప్పి ఆమె ఒక స్కెచ్ చేసుకుంటుంది. బుధుడు వస్తాడు, రకరకాల మాటలు అంటుంది. ఎన్ని అనాలో అని అనేసి బుధునికి భిక్ష పెడుతుంది. ఆ బుధునితో వచ్చిన వాళ్ళు ఆమె మాటలన్నీ వింటారు. బుద్ధుని ఇన్ని మాటలు అంటుంది, అయ్యో పాపం ఎంత బాధపడతాడో అని చెప్పి ఆలోచిస్తూ భిక్ష అడుక్కొని వెళ్తుంటే, ఏమిటండి అన్ని మాటలు అన్నది ఆమె మిమ్మల్ని, మీకేం అనిపించలేదా, మీకు కాస్తైనా బాధ లేదా అని చెప్పి అడిగితే, నేను ఆమె ఇంటికి భిక్ష అడుక్కోవడానికి వెళ్ళాను, భిక్ష వేసింది, నాకు భిక్ష అవసరము, తీసుకున్నాను, మిగతా నాకు అవసరం లేదు, నేను తీసుకోలేదు, కాబట్టి నాకు ఏం ప్రభావం కూడా లేదు, అవి ఆమె దగ్గరే ఉండిపోయాయి, నా దగ్గరికి రాలేదు అని చెప్తారు. కాబట్టి మహాత్ముల యొక్క ఆలోచనలు ఎంత గొప్పగా, బుద్ధి అనేది ఎంత సూక్ష్మంగా ఉంటుందో అర్థం చేసుకోండి. కాబట్టి ఎదుటి వాళ్ళ యొక్క ఆచారము, వ్యవహారము, మాటలు, తిట్లు రకరకాలుగా ఉంటాయి, రకరకాలుగా మాట్లాడుతుంటారు, రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఎప్పటి వరకైతే నువ్వు వాటిని మనస్సు మీదకి తీసుకోవో అప్పటి వరకు నీ ఆనందం నీ దగ్గరే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు మనస్సు మీదకి తీసుకుంటావో ఆ క్షణం నుంచే నీ యొక్క పతనం అనేటువంటిది ప్రారంభం అవుతుంది అని చెప్పారు. కాబట్టి ఈ యొక్క మనస్సును అత్యంత శుద్ధంగా పెట్టుకోవాలి, అత్యంత పవిత్రంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకోవాలంటే మనకు ఫిల్టర్ అనేది అవసరం. ఏది పెట్టుకోవాలి, ఏది పెట్టుకోకూడదు, ఏది ఆలోచించాలి, ఏది ఆలోచించకూడదు, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. మా గురువు గారి దగ్గరికి చాలా మంది వచ్చి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు, వ్యక్తిగతమైనటువంటివి, పారివారిక సంబంధమైనటువంటివి, వాళ్ళ బలహీనతలు, ఎన్నో విషయాలు. నేను 10 ఏళ్ళ నుంచో ఎన్నో చూశాను. వాళ్ళు 40 ఏళ్ళ నుంచి ఆ ఫీల్డ్లో ఉన్నారు. ఎన్ని విని ఉంటారు. అవన్నీ కనుక వారు గుర్తుపెట్టుకుని ఉంటే ఇప్పటి వరకు మీకు ఆ గంట సేపు చక్కటి ప్రవచనం చెప్పారు. అది అసంభవం, చెప్పలే. వాళ్ళ విషయాలు విని వాళ్ళకేమి సమాధానం చెప్పాలో అక్కడ చెప్పేసి అవి అక్కడే మర్చిపోవడం. మళ్ళీ వచ్చిన తర్వాత తమ సాధనలో ఉంటూ శాస్త్రాలు మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. కాబట్టి ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది మర్చిపోవాలి అనేటువంటిది
మనం కొన్ని నియమాలు పెట్టుకోవాలి. అలా పెట్టుకోకపోతే మన జీవితం అనేటువంటిది రకరకాల సమస్యలకు ఆలవాలమైపోతుంది అని చెప్పారు. కాబట్టి సంసారంలో అజ్ఞానానికి మొట్టమొదటి కారణము మోహము అని చెప్పారు. సాంసారికులకు ఉండేటువంటి ముఖ్య పెద్ద రోగం అంటే ఇది మోహము అంట. సంతానము, పిల్లలు, వీళ్ళందరి మీద విపరీతమైన మోహం ఉంటుంది. ఆ మోహం వల్ల వారిలో భయంకరమైనటువంటి అజ్ఞానం అనేటువంటిది వస్తుంది. ఆ అజ్ఞానం వల్లనే వారు ఆ అజ్ఞానం వల్ల రకరకాల పనులు చేస్తూ సాంసారికులు నిరంతరం కూడా దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు. అందుకే సాంసారికులు నిరంతరము సత్యముతో సాధన చెయ్యాలంట. సత్యముతో సాధన, సత్యముతో సంబంధం ఎక్కడ కలుగుతుంది అంటే సత్సంగములోనే కలుగుతుంది అని చెప్పారు. నిరంతరము సత్పురుషులతో సాంగత్యం ఏర్పరచుకొని శాస్త్రాలను నిరంతరం వింటూ ఉంటే ఈ యొక్క సంసారంలో వచ్చినటువంటి బాధలు ఏవైతే ఉంటాయో వాటిని నివృత్తి చేసుకునేటువంటి మార్గాలు గురువులు మీకు ఉపదేశిస్తారు. తత్కారణం చేత మీ జీవితాలన్నీ కూడా సుఖంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండేటువంటి భాగ్యం అనేటువంటిది మీకు కలుగుతుంది. కాబట్టి సంసారం నడిచేది ఆశతో నడుస్తుంది. ఆశ లేకపోతే ఏ పని కాదు. కానీ ఆధ్యాత్మికం ఏం చెప్తుందంటే నిరాశయే పరమసుఖం అని చెప్తుంది. ఆశ పరమ దుఃఖానికి కారణం అని చెప్తుంది. నైరాశ్యం అవసరం అని చెప్తుంది ఆధ్యాత్మికం. ఆశ ఉంటే మాత్రం మన జీవితం అనేటువంటిది రోగానికి కారణమవుతుంది అని చెప్తుంది. కాబట్టి మనమంతా కూడా పిల్లలను పెంచితే వారి మీద ఆశలు పెట్టుకోవడం, ఎవరికి ఏమైనా ఇస్తే వాళ్ళు మనకి ఏదో ఇవ్వాలనుకోవడం, ఏదైనా పని చేస్తే మనకు ఏదో లాభం రావాలనుకోవడం, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆశించింది జరగకపోతే మనం చాలా బాధపడతాం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరికి ఏమి ఇచ్చినా, ఎవరికి ఏమి చేసినా ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకంటే సుఖంగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. అందుకే భగవద్గీత చెప్తున్న ఫలాపేక్ష లేకుండా కర్మ చెయ్యి, కర్తవ్య బుద్ధితో కర్మలు చేసుకుంటూ వెళ్ళు అని చెప్తుంది. అయితేనే మనం సుఖంగా ఉండగలుగుతాము అని చెప్తుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభాలు మనను రకరకాల కర్మలకు ప్రేరేపిస్తూ ఉంటాయి. వాటికి లోనుకోకుండా మనం ఎప్పుడైతే కర్మలు చేస్తామో అప్పుడు మనం ఏ విధమైనటువంటి బాధల్లో చిక్కుకోము అని చెప్తున్నాం. ఈ కర్మ ఏం చేయాలి, ఆ కర్మ ఏం చేయాలి, ఇలాంటి కర్మలు చేయాలి, ఏ విధమైనటువంటి కర్మలు చేస్తే మన జీవితాలు బాగుంటాయి, సత్కర్మలు ఏమిటి, దుష్కర్మలు ఏమిటి, మంచి కర్మలు ఏమిటి, చెడు కర్మలు ఏమిటి, ఈ యొక్క జ్ఞానం అంతా కూడా శాస్త్రం లేకుండా మనకు కలగదు. ఏ శాస్త్రాలు ఏమింటాం, శాస్త్రాలు ఏమవసరం, శాస్త్రాలు ఎందుకు చదవాలి? ఈ దర్శనాలు, ఉపనిషత్తులు చదువుకుంటే మనకు బయట ఎక్కడ కూడా ఉపాధి దొరకదు. చదువుకునే వాళ్ళకి ఎవరు చదువుకోవడానికి ఇష్టపడరు, చదవరు, ఇంగ్లీష్ చదువుతారు. మరి శాస్త్రాలు ఎందుకు చదవాలి అంటే శాస్త్రాలు చదివినటువంటి వ్యక్తి సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి శక్తి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సరి అయిన సమయంలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకునేటువంటి శక్తి శాస్త్రం చదివినటువంటి వ్యక్తికి మాత్రమే వస్తుంది. అందుకే అశాస్త్ర విహితం ఘోరం అని చెప్పారు. భారతీయులు ఎవరు శాస్త్రాలు ఎవరు చదవట్లేదు. రకరకాల ఇది పాశ్చాత్య పోకడలు, పాశ్చాత్య విచారధారలు అన్ని కూడా ఇప్పుడు అంతా కూడా ప్రచలితమై ఉన్నాయి. వాటికి బట్టే జీవితాలు గడిపేస్తూ ఉన్నారు. ఏదైనా కానీ వాడు చెప్పినట్టే చేస్తారు, వాడు చెప్పినట్టే వింటాడు. లంఘనం చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి ఎప్పుడో చెప్పారు మన అమ్మమ్మలు, తాతలు. ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. ఏకాదశి వ్రతం అని, ఇదని, అదని. మొన్న వాడు జపనీస్ శాస్త్రవేత్త పరిశోధన చేసి లంఘనం చేస్తే మీ పొట్టలో ఉన్నటువంటి క్రిములన్నీ చచ్చిపోతాయి, మీ పొట్ట తానే శరీరాన్ని పరిశుద్ధం చేస్తుంది, రోగరహితం చేస్తుంది అని చెప్పి రీసెర్చ్ చేసి కనిపెట్టాడు.
కనిపెట్టినందుకు మనకు మన నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మన ఋషులు రాసినటువంటి శాస్త్రంలో ఒక్కొక్క సూత్రం మీద పరిశోధన చేస్తే ఒక్కొక్క నోబెల్ ప్రైజ్ వస్తుంది. గుర్తుపెట్టుకో, ఒక్కొక్క సూత్రము ఒక్కొక్క నోబెల్ ప్రైజ్ సమానం. వాత పిత్త కఫాలు సమంగా ఉంటే, మనసు ప్రశాంతంగా ఉంటే వాడు ఆరోగ్యవంతుడు అని చెప్పాడు. ఎవరు చెప్పారు ప్రపంచంలో ఆరోగ్యవంతుడు అంటే? డెఫినేషన్ చెప్పాడు. ఇంగ్లీష్ వాడు ఏం చెప్పాడు? హెల్తీ మైండ్, హెల్తీ బాడీ అని చెప్పాడు. ఒక నిర్దిష్టమైనటువంటి సూత్రాన్ని చెప్పేశారు. వైద్యుడు అంటే ఎవడు, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అంటే దానికి సూత్రం చెప్పారు. ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాడంటే, ఎవరికైతే అర్థము కామం ఈ రెండు పిచ్చి ఎవరికైతే ఏ వైద్యునికి లేవో ఆ వైద్యుని దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఆ వైద్యుని కంట ఎక్కువ జ్ఞానం ఉంటుందంట. డబ్బు పిచ్చి లేని వైద్యునికి, స్త్రీల పిచ్చి లేని వైద్యునికి ఈ వైద్యుని దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. అర్థకామే సశక్తానం ధర్మజ్ఞానం విలీయతే అని చెప్పారు. ఆయుర్వేద పరిజ్ఞానము రావాలి, ఆయుర్వేదం స్థిరంగా వచ్చి తలకాయలు కూర్చోవాలి. సమస్య శాస్త్రాలు అంటే వానికి ధనం పిచ్చి ఉండకూడదంట, స్త్రీల పిచ్చి ఉండకూడదంట. ఈ రెండు పిచ్చి ఉన్నటువంటి వ్యక్తికి సరి అయినటువంటి వైద్యాన్ని చేయలేడు అని చెప్పాడు. ఈ రెండు పిచ్చులు ఉన్నటువంటి వ్యక్తి రోగిని దోచుకుంటాడు పోతే. ఇప్పుడు అందరూ వాళ్ళే ఉన్నారు, రోగులను దోచుకునే వైద్యులు ఉన్నారు. నయం అయితే అవుతుండొచ్చు, కాకపోతే దోపిడీ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. మీ రోగం నయం అవుతుందో లేదో గ్యారంటీ ఎవరు ఇవ్వలేదు, కానీ మీకు దోపిడీ మాత్రం గ్యారంటీగా జరుగుతుంది. ఆ వాతావరణం ఇప్పుడు దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ పోయినా ఉంది. ఎవరో ఒకరు ఉంటారు చెట్టు కింద, చెట్టు మూలం ఏదో వైద్యం చేసుకుంటూ సలహాలు తీసుకుంటూ. అసలైనటువంటి వైద్యుడు ఎవడో తెలుసా? నీకు క్యాన్సర్ వస్తే శస్త్రచికిత్స చేసేవాడు కాదు, నీకు ఏ రోగము రాకుండా ముందే సలహాలు ఇస్తాడు చూసారా, వాడు అసలైనటువంటి వైద్యుడు. ఋషులు మునులు, మీరు పతంజలి షాప్లోకి వెళ్తే జయరామ గారు సలహాలు ఇస్తూ ఉంటారు. ఇది తినండి, అది తినండి, ఇది తాగండి, అది తాగండి చెప్తూ ఉంటారు. అలా చెప్పేవాళ్ళు ఇప్పుడు లేకుండా పోయారు. వచ్చిన వాడిని ఎట్లా దోచుకోవాలి, యోగా క్లాస్కి వెళ్తే ఏదో చెప్తూ ఉంటారు, ఇది తినండి, అది తాగండి, ఇది చేసి ఇట్లా వస్తుంది, అది చేసి అది. ఇప్పుడు పత్యం చెప్పే వైద్యుడే లేడు, చెప్తే వినే రోగిష్టి కూడా లేడు. సరిపోయింది, ఇద్దరు సరిపోయారు. వారికి వీడికి వాడు సరిపోయాడు. కాబట్టి ఋషులు మునులు ఎన్నో ఆరోగ్య సూత్రాలు రచించి వాటిని జన బాహుల్యంలో ప్రచారం చేసేవారు. మన ప్రాచీన కాలంలో ఆ పరంపర ఉండేది మన దేశంలో. ఏమి తినాలి, ఎప్పుడు తినాలి, ఏ కాలంలో ఏమి తినాలి, ఏ రోజు ఏం తినాలి, ఎప్పుడు ఏం తినకూడదు, ఎప్పుడు ఉపవాసం చేయాలి, గర్భవతి ఏం తినాలి, యువతి ఏం తినాలి, యువకుడు ఏం తినాలి, యువకుడు ఏమి తినకూడదు, వృద్ధుడు ఏమి తినాలి, వృద్ధుడు ఏమి తినకూడదు, జ్వరం వచ్చినప్పుడు ఏం తినాలి, ఏ వ్యాధి వచ్చినప్పుడు ఏమి తినాలి, ఏ వ్యాధి వచ్చినప్పుడు ఏమి తినకూడదు, ఎన్ని చెప్పారు చూడండి. అన్నిటికీ మూలం ఆహారమే. నీ నడవడిక, నీ ఆలోచన, నీ జీవన విధానము, నీ రోగము, నీ ఆరోగ్యము, అన్నిటికీ కారణం బేస్ మెటీరియల్ ఆరోగ్యమే అని చెప్పారు. కాబట్టి కఫాన్ని కలిగించేటువంటి ఆహారం తింటే కఫ రోగం వస్తుంది, వాతాన్ని కలిగించేటువంటి ఆహారం విపరీతంగా తింటే వాత రోగం వస్తుంది, పైత్యం చేసేటువంటి ఆహారం ఎక్కువ తీసుకుంటే పిత్త రోగం వస్తుంది. అట్లా 10 రకాల రోగాలు ఉన్నాయి. అందుకే మీకు నాకు నచ్చింది అని చెప్పి ఒకే కూరగాయ రెగ్యులర్గా తినుకుంటూ పోకూడదు. నచ్చినా నచ్చకున్నా కొన్ని కూరగాయలు తినాలి. వంకాయ ఆలుగడ్డ అంటే ఎప్పుడు వంకాయ ఆలుగడ్డ, వంకాయ టమాటనే. చిక్కుడుకాయ టమాటా ఇష్టము కాబట్టి రోజు చిక్కుడుకాయ టమాటనే అదే వండి పెట్టు. ఈ జీవచాపల్యం అనేటువంటిది మనిషిని పూర్తిగా పతనం చేస్తుంది. డాక్టర్లు కూడా దానికి అతిథులు కాదండి. మేము ఛత్తీస్గఢ్కి వెళ్ళాము, ఆయన ఒక డాక్టర్. అతనికి ఆల్రెడీ కాళ్ళు చేతులు ఒకసారి ఇదైతే పంచకర్మ అవన్నీ చేసి నయం చేసి తీసుకొచ్చారు. అయితే నేను ఒకరోజు కూర్చొని చూస్తుంటే వాళ్ళ దగ్గర బర్బటి అంటారు, ఇది పెద్ద చిక్కుడుగా, దాన్ని బర్బటి అంటారు, ఛత్తీస్గఢ్లో ఫేమస్ అది. ఆ కూర చాలా టేస్టీగా ఉంటుందంట. మేము కూడా దీని చూసాం, బాగుంది. అయితే నేను చూస్తున్నాను డాక్టర్ రోజు బర్బటియే తింటున్నాడు.
బరబట్టి అక్కడ దొరికేది కూడా ఎక్కువ అదే అంట. ఏమంటే మీకు ఆల్రెడీ వాతం వచ్చింది, రోజు చిక్కుడుగా తింటే మళ్ళీ వాతం వస్తుంది, మరి మీరు డాక్టర్ కదా, ఇది కదా అది అంటే వాళ్ళ భార్య పక్కన అందుకొని ये यही खाता है, इसको यही चाहिए, डेली यही बनाने के लिए बोलता है, हमेशा मैं यही बनाता हूँ, यही खाता है. అంటే మనిషి ఏది నచ్చిందని దాన్ని విపరీతంగా తినుకుంటూ పోతున్నాడు. 2 సార్లు పడ్డాడు, ఒకసారి 2 సార్లు హాస్పిటల్కి పోయేసాడు, మరి డాక్టర్ ఉన్నాడు. కాబట్టి జీవచాపల్యం అనేటువంటిది మనిషిని విచక్షణ బుద్ధిని వివేకాన్ని మొత్తం కోల్పోయేలా చేస్తున్నాడు. కాబట్టి మనిషి ఒకటి జిహ్వ, ఒకటి ఉపస్థ. జిహ్వేంద్రియము గుహ్యేంద్రియం అని చెప్పారు. మూత్రేంద్రియాన్ని జిహ్వేంద్రియాన్ని. ఇక ఈ రెండింటిని ఎవరైతే జయిస్తాడో వాడికి ఈ ప్రపంచంలో జయించాల్సింది ఏమీ ఉండదు. ఈ రెండు జయించకపోవడం వల్లనే ఈ ప్రపంచం అంతా నడుస్తూ ఉన్నాడు. ఈ రెండింటిని అదుపులో పెట్టుకో, ఇక ఈ ప్రపంచంలో నువ్వు జయించాల్సింది ఏమీ లేదు అని చెప్తారు. ప్రపంచంలో ఉన్న మార్కెట్ అంతా కూడా ఈ యొక్క నాలికను సంతృప్తి పరచడానికి డిమార్ట్లు, బిగ్ బజార్లు ఇవన్నీ దేనికోసం? ఈ పెద్ద పెద్ద షాపులు, మాల్లు, హోటల్స్, రెస్టారెంట్లు ఇవన్నీ కూడా కేవలం ఒక జిహ్వ కోసమే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రపంచం అంతా నడుస్తుంది దానికోసం. భగవంతుడు మనిషి పుట్టక ముందే అనుభవించడానికి చెప్పి అన్ని ఇచ్చాడు, వనస్పతులు, ఔషధాలు అన్ని ఇచ్చిన తర్వాత మనిషిని పంపించాడు. అయినా కానీ ఇంకా కావాలి, ఇంకా తినాలి, ఇంకా ఏదో చేయాలి అనే భావన మనిషి. కాబట్టి నీ శరీరము ధర్మయుక్తము. నువ్వు ఎంత తినాలో ఎంత తినకూడదో నీ శరీర తత్వాలు నిర్ణయిస్తాయి. నీ శరీరం చెబుతుంది. దానికి రోగం ఏదో విధంగా నొప్పి ద్వారా, రోగం ద్వారా, మంట ద్వారా, దురద ద్వారా శరీరం మనకు చెప్తూ ఉంటుంది. దురద ద్వారా చెప్తుంది, మంట ద్వారా చెప్తుంది, నొప్పి ద్వారా చెప్తుంది, కడుపు ఆయాసం ద్వారా చెప్తుంది, తలనొప్పి ద్వారా చెప్తుంది. ఇవన్నీ శరీరం ఇచ్చేటువంటి సంజ్ఞలు అని చెప్పారు. ఈ సంజ్ఞలను గుర్తుపెట్టుకోవాలి. ఆ సంజ్ఞలు వస్తున్నాయి, చిన్న తలనొప్పి కదా, ఏముంది తినుకుంటూ పోతాము అంటే పెద్ద భూతమై కూర్చుంటుంది, ఆపరేషన్ దాకా తీసుకెళ్తుంది. కాబట్టి శరీరంలో ఏ చిన్న పొరపాటు జరుగుతున్నా నువ్వు ఉండే స్థితికి భిన్నంగా నీ శరీరం నీకు అనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని నయం చేసుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. అది ఏ స్థితిలో ఉన్నా. చాలా మంది తలనొప్పిని మీద పట్టించుకో, సామాన్యమైన విషయం అనుకుంటారు అందరూ కూడా. తలనొప్పులు, కాళ్ళ నొప్పి, చేయి నొప్పి, ఏదో 2 రోజులు దాన్ని వదిలేస్తారు, ఏదో జరుగుతూ పోతూ ఉంటుంది. శరీరం అంటే కూడా ఒక యంత్రమే, దాన్ని కూడా ఆయిలింగ్ చేయాల్సి ఉంటుంది. ఓవరాలింగ్ అంటారు కదా, మిషన్ ఓవరాలింగ్ చేస్తుంటారు. శరీరానికి కూడా ఆయిల్ పట్టించాలంట. పరిశ్రమ చేసేటువంటి వ్యక్తులు శరీరానికి ఎక్కువగా నూనె పట్టించారు. మన తాతలు ముత్తాతలు చూస్తుంటాం, వారానికి ఒకసారి నూనె పెట్టుకుని స్నానం చేసేది. నువ్వుల నూనె, ఈ నూనె, ఆ నూనె పెట్టుకొని స్నానం చేస్తూ ఉండేది. ఇప్పుడు నూనెలు పెట్టుకోవడం అందరూ మానేశారు. ఆడవాళ్ళు పెట్టుకోవట్లేదు, పురుషులు పెట్టుకోవట్లేదు, వృద్ధులు పెట్టుకోవట్లేదు, సరే యువకులు పెట్టుకోవాలంటే సరే నడిచిపోతుంది. కానీ 50 ఏళ్ళు దాటిన వ్యక్తులు కూడా నూనె పెట్టుకొని స్నానం చేయకపోతే కనీసం వారానికి ఒకసారైనా ప్రతి ఒక్కరికి కూడా వాతం నొప్పులు ఖాయంగా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, కనీసం వారానికి ఒకసారైనా ఎవరికి కాకపోయినా కనీసం నొప్పులున్న వ్యక్తులైనా పెట్టుకోవాలి. చిప్పలు మార్చుకుంటున్నారు కానీ నూనె పెట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా లేదు. అట్లా తయారు 1 లక్షలు 2 లక్షలు పెట్టుకొని చిప్పలు మార్చుకుంటారు, కానీ నూనెలు మాత్రం మేము పెట్టుకోము అనే భావన అందరికీ వచ్చేసి. కాబట్టి శరీరం ఎప్పుడైతే మనం ధర్మం సాధించేది లేదు, మోక్షం సాధించేది లేదు, భగవంతుని పొందేది లేదు అనే భావన మనకు వచ్చేసిందో అప్పటి నుంచి మనం రోగిష్ఠం తయారవుతూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, భగవంతుని సాధించాలి అంటే మనం అంతిమంగా సాధించగలుగుతాం. ఎన్ని రోజులు బతకాలని రాసి పెట్టాడు, అన్ని రోజులు బతకాల్సిందే కంపల్సరీ. చివరి దాకా ఈ శరీరాన్ని దృఢంగా తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్తేనే అంతిమంగా మోక్షం అనేది వస్తుంది. మరి అప్పటిదాకా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి కదా. రోగిష్ఠం అయితే మధ్యలోనే పోతావు. ఎప్పుడైతే మనిషి లక్ష్యం భగవంతుడు అనేటువంటిది లేకుండా పోయిందో అప్పటి నుంచే మనుషులంతా కూడా రోగిష్ఠులాగా మారుతున్నారు. భారతీయులంతా కూడా శరీరాన్ని చక్కగా ఎదుగుచ్చుకునేవారంటే రోగం అంటే పాపం అని భావించేవారు. రోగం రావడం
పాపంతో సమానమని భావించారు. అందుకే ఏది పడుతుందో అది తినడము, పథ్యము ద్వారా చాలా రోగాలు నయం చేసుకునేటువంటి వారు మన పూర్వీకులంతా కూడా. అదే తినేవారు, ఉప్పు లేకున్నా కారం లేకున్నా చేతి తినేవారు, కాకరకాయ అంటే కాకరకాయ, వేపాకు ఇది తినడం అది తినడం, అట్లా ఎంతో మంది నేను చూశాను. ఎందుకంటే అప్పుడు డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయాయి. డబ్బులు ఎక్కువైపోతే ఏ తింటే ఏముంది, కొడుకులు ఉన్నారు మంచిగా సేవ చేస్తారు, బిడ్డలు ఉన్నారు, ఒక భరోసా. సంసారానికి పిల్లల్ని కొడుకులు ఎందుకు ప్రేమిస్తారో ఎందుకు పోషిస్తారంటే వాళ్ళు రేపు నన్ను చూసుకుంటారు. ఇక వాళ్ళు కళ్ళ ముందు కనబడేసరికి ఎక్కువ చేస్తూ ఉంటాడు, ఎక్కువ భోగా అనుభవిస్తుంటాడు. ఎందుకంటే రేపు మూలపట్టు వీడు చేయడానికి వీడు ఒకడు ఉన్నాడు కదా అనే భావన వస్తుంది. ఎవ్వరు లేరండి ఇప్పుడు, ఎవ్వరు చేసే స్థితిలో లేరు, చేసేంత ఓపిక ఎవరికి లేదు. ఎవరి శరీరం మానకే భారం, ఇంకొకరికి సేవ చేస్తారు. సత్యకాలపు సత్యపూజలు, సత్యకాలపు పతివ్రతలు ఇప్పుడు ఎక్కడ కనిపించే పొజిషన్ లేదు. కాబట్టి ఎవరి శరీరాన్ని వాడే కాపాడుకోవాలి, లేకపోతే వృద్ధాశ్రమంలో వెళ్ళి చేయాలి. అక్కడ కూడా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. రోగిష్లకైతే 15,000 అట్లా పెట్టు, సామాన్యులకు 5,000 6,000 పెట్టండి. అది వాళ్ళు కూడా మూడుకుంటా ఆశ్చర్యపడుతూ చీచా అనుకుంటూ ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి అంతవరకు ఎందుకు తెలుసుకోవాలి, ఆ స్థితి ఎందుకు రావాలి, ముందే తెలుసుకొని సరే 60 ఏళ్ళ వరకు తినండి, అన్ని పడ్డంలో అన్ని తినండి, ఎంజాయ్ చేయండి హాయిగా. ఎప్పుడు పడలేదు అపంచన పద్యం చేయండి, అప్పుడు కూడా ఎవరు చేయట్లేదు. పోయి హాస్పిటల్లో అయినా చేరుతాము, 4 పేషెంట్లు పెట్టుకుంటాం, కానీ ఇడ్లీ దోశలు తినడం మాత్రం మానము అని కాచి కూర్చున్నారు అందరూ కూడా. కాబట్టి పద్యము చేసేవానికి రోగం లేదు, సత్యము చెప్పేవానికి మరణం లేదు అని చెప్తున్నాయి శాస్త్రాలు. కాబట్టి ఇవి రెండు కూడా మనం మర్చిపోయాము. సత్యముతో కూడినటువంటి శాస్త్రాన్ని నిరంతరం వింటూ ఉండాలి. వింటూ ఉంటే మానసికమైనటువంటి శుద్ధి కలుగుతుంది. మానసికమైనటువంటి శుద్ధి కలిగినప్పుడు సరి అయినటువంటి నిర్ణయాలను మనం తెలుసుకోగలుగుతాము. కాబట్టి మీరంతా కూడా నిరాశ పడకుండా, అతిగా ఆశపడకుండా మీ జీవితాన్ని సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పారు. అన్ని వేళలా అంతటా సుఖము కలిగిన, లాభము కలిగిన, నష్టం వచ్చిన, హాని కలిగిన, అవమానం జరిగిన, సన్మానం జరిగిన, ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ విచలితంగా అనేటువంటి మనస్సును మనం సాధించాలి. అది అందరికీ సాధ్యం కాదు. ఎప్పుడైతే ఆ మనస్సును సాధించగలుగుతామో ఈ భూమి మీద మనము మణిని, వజ్రాన్ని సాధించిన వాళ్ళతో సమానం అవుతాం. కాబట్టి ఆ యొక్క వజ్రాన్ని సాధించేటువంటి మార్గాన్ని మీకు ఈ యొక్క ఆధ్యాత్మిక సభలు, సత్సంగం అనేటువంటిది మీకు ఆ అవకాశాన్ని కలిగిస్తాయి. నిరంతరం వస్తూ ధార్మిక ప్రవచనాలు వింటూ ధర్మకార్యాలు చేస్తూ ఉంటే మీకు ఆ శక్తి అనేటువంటిది భగవంతుడు కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ భూమి మీద ఆరాధించవలసినటువంటి వాటన్నిటిలో అత్యంత ఉత్తమమైనటువంటిది అగ్ని అని చెప్పారు. అందుకే అగ్నిని పూజించు, అగ్నిని ఆరాధించు, అగ్నిని సేవించు, అగ్నితో జీవించు అని చెప్తున్నాను. అందుకే మీ అందరినీ తీసుకొచ్చి మేము ఈ యొక్క సమస్త శ్రేయస్సును కలిగించేటువంటి ఆ యొక్క అగ్ని దగ్గర మేము కూర్చోబెట్టాము. మీరు చేసేటువంటి ప్రతి పనిలో పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ప్రతి పనిలో కూడా అన్నింటిలో కూడా అగ్ని ఉంటుంది. అగ్ని లేకుండా ఏది శోభించదండి. ఈవెన్ మీరు వేసుకున్నటువంటి బట్టలు వాటికి అగ్ని కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? దానిలో కూడా అగ్ని ఉంటుంది. ఆమె సోరకాయ ఉండేది, సరిగ్గా ఉడకలేదు అంటే అగ్నిలో ఎక్కువసేపు పక్వం కాలేదు అని అర్థం. అన్నం దేంతో పక్వం అవుతుంది? అగ్నితోటే. కూరలు దేంతో తయారవుతాయి? అగ్నితోటే. ఆలోచించండి, ఎక్కడ చూసినా కానీ మీకు అగ్ని 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 అంతటా కూడా అగ్ని అనిపిస్తుంది. ఆ అగ్ని లేని జీవితం అనేటువంటిది అంధకారంతో సమానము. కాబట్టి నిరంతరం మనము అగ్నిహోత్రంతో సాహిత్యాన్ని పొందాలి. ఏ గృహస్థుడైతే అగ్నిని సేవిస్తాడో, అగ్నిని ఆరాధిస్తాడో, అగ్నిని పూజిస్తాడో ఆ గృహస్థునికి జీవితంలో ఏ విధమైనటువంటి లోటుపాట్లు అనేటువంటివి ఉండవు. కాబట్టి సమస్త దోషాలకు, సమస్త పాపాలకు ఒకే ఒక మార్గము ఈ యొక్క అగ్నిహోత్రము అని చెప్పారు. కాబట్టి
ఆ అగ్ని చల్లారకుండా ఆ అగ్నిని నిరంతరం వెలిగే విధంగా ఏ గృహస్థుడు, ఏ ఇల్లు, ఏ దంపతులు సహాయం చేస్తారో, ఏ దంపతులు ఆ అగ్ని రక్షించుకుంటారో ఆ గృహాన్ని ఏ దుష్ట శక్తులు భేదించలేవు, ఛేదించలేవు. ఏ రోగము వచ్చి ఆ యొక్క గృహాన్ని ఆశ్రయించలేదు, ఏ రోగము ఆ దంపతులను ఆశ్రయించలేదు, పీడించలేదు అని చెప్పారు. కాబట్టి అంతటి గొప్ప శక్తి ఈ యొక్క అగ్నిహోత్రంలో ఉంది. కాబట్టి దంపతులు, గృహస్థులు ఈ భూమి మీద అందరికంటే ఎక్కువ భోగాలు అనుభవిస్తూ ఉంటారు. సమస్త ఆశ్రమాలకు మూలము గృహస్థము అని చెప్పారు. ఈ యొక్క బ్రహ్మచారి గృహస్థుల మీద ఆధారపడి ఉంటాడు. సన్యాసి గృహస్థుడు కావాలి. సన్యాసులు గౌరవిస్తారు, గృహస్థులు కాకపోతే. గృహస్థుడు సన్యాసి సంపాదిస్తాడు, సంపాదిస్తే సన్యాసి అవుతాడు. వానప్రస్థులు గృహస్థుల మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి అన్ని ఆశ్రమాలకు మూలము గృహస్థం అని చెప్పారు. గృహస్థుడే ఈ భూమి మీద భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. ఈ మధ్య బ్రహ్మచారులు కూడా భోగాలు అనుభవిస్తున్నారు, తాగుతున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు. అవి భ్రష్టు పట్టినటువంటి బ్రహ్మచారి. వాస్తవం వారు బ్రహ్మచారులు కాదు. భోగం అనేటువంటిది దంపతులకు మాత్రమే ఉంది. తినడము, తాగడం అంటే లేదనుకోండి, కానీ అంటే కొన్ని కండిషన్స్ అప్లై. అక్కడ కూడా కండిషన్స్ భోగాలు అనుభవించేటువంటి హక్కు కేవలం గృహస్థులకే ఉంది. కాబట్టి ఈ భూమి మీద సంపాదించుకుంటున్నావు, తింటున్నావు. కాబట్టి ఓ గృహస్థుడా, నువ్వు బ్రహ్మచారిని పోషించు, విద్వాంసుని పోషించు, బ్రాహ్మణుని పోషించు, వేదాలను పోషించు, యజ్ఞాలను పోషించు. ఇంత పోషిస్తే నా దగ్గర ఏముంటాయి స్వామీజీ, మా కొడుకులకు ఏమి ఇచ్చుకోవాలి అంటే అంత అవసరం లేదా బాబు. ఒక 10%, ఒక 5%, ప్రతి గృహస్థుడు 10%, 5% సాయం చేస్తే సమాజంలో అధర్మము, అన్యాయము ఏమి ఉండవండి. ఆ పరంపర అనేటువంటి నష్టం అయిపోయింది. గృహస్థులంతా కూడా స్వార్థపరులాగా మారిపోతున్నారు. అందుకే హాస్పిటల్లో పోతే గృహస్థులే, పోలీస్ స్టేషన్లో పోతే గృహస్థులే, న్యాయస్థానంలో గృహస్థులే. ఎక్కడ పోయినా కష్టాలన్నీ గృహస్థులకే ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా అగ్నిహోత్రం చేస్తూ ఆయురారోగ్యాలు పొందండి. అగ్నిని పూజించండి, అగ్నిని ప్రేమించండి, అగ్నిని ఆరాధించండి. ధన్యవాదాలు.